తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకట నాయకః. కలియుగానికి అధినాథుడు అధినాయకుడు వెంకటేశ్వర స్వామి. కలియుగాన శ్రీహరి శ్రీ వెంకటేశ్వరావతారంలో తన భక్తజన సంరక్షణ దీక్షను కొనసాగిస్తున్నాడు. దశావతారాలలో 10వ అవతారం కల్కి అవతారం. ఈ అవతార విశిష్టతకు తగ్గట్టుగా స్వామి గుర్రంపై శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించిన అరుదైన విలక్షణ క్షేత్రం విశాఖపట్నం జిల్లాలోని ఉపమాక దేవస్థానం. కల్కి అవతార తత్వం, శ్రీ వెంకటేశ్వర స్వామి రూప విశేషం కలగలిసిన దివ్య సన్నిధి ఉపమాక క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కలియుగంలో తన భక్తుల మొరలని ఆలకించటానికి శ్రీ వెంకటేశ్వరుడిగా 4 ప్రదేశాలలో అవతరిస్తానని కశ్యప మహర్షికి శ్రీహరి వరమిచ్చాడు. అవి వెంకటాద్రి, ద్వారకా తిరుమల, వాడపల్లి, ఉపమాక. ఈ ఉపమాక క్షేత్రంలో విశేషించి స్వామి కల్కి వెంకటేశ్వరునిగా అవతరిస్తానని పేర్కొన్నాడు. ఆ నేపథ్యంలో వెంకటేశ్వరుడు గరుడాద్రిపై నెలకొన్న దివ్యక్షేత్రం ఉపమాక. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక క్షేత్రం ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది. కొండ కోనలతో పచ్చటి ప్రకృతి పరిమళించిన ఈ క్షేత్రం అత్యంత ఆహ్లాదకరంగా పరిఢవిల్లుతోంది. గరుడాద్రిగా వ్యవహరించే ఓ భారీ పర్వత సానువులపై ఈ సన్నిధి నెలకొని ఉంది. అల్లంత దూరం నుంచే తరు లతలతో ఆకుపచ్చని కొండగా గరుడాద్రి భాసిల్లుతోంది. ప్రధాన ఆలయం ముంగిట ఉన్న స్వాగత తోరణంపై శ్రీభూనీళా సమేత శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమలున్నాయి. మహిమాన్వితుడైన ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకారం ముంగిట 3 అంతస్తుల రాజగోపురం, దానిపై పంచకలశాలు అమరి ఉన్నాయి. ప్రధాన ఆలయ రాజగోపురం వర్ణరంజితంగా శోభాయమానంగా ఉంటుంది. ఈ గోపుర సమక్షంలోనే పంచలోహ తాపిత కొయ్య ధ్వజస్తంభం కూడా ఉంది. కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుల భారీ చిత్రపటాలు కనువిందు చేస్తాయి. ఉపమాకలో వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండ ఎగువకు తమ ప్రయాణాన్ని సాగిస్తారు. ఈ మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు నిరుపమాన ప్రకృతి సౌందర్యం కనువిందు చేస్తుంది. అల్లంత దూరం నుంచి గోచరమయ్యే ప్రకృతి రమణీయత ముగ్ధుల్ని చేస్తుంది. సృష్టి విలాసం ఎంత శోభస్కరంగా ఉందో అవగతమవుతుంది. కొండ దిగువన ఉన్న కొబ్బరి తోటలో కొబ్బరి వృక్షాలు బారులు తీరి ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొబ్బరి చెట్ల రూపంలో ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తున్న మునిపుంగవుల్లా ఇవి గోచరమవుతాయి. స్వామి నెలకొన్న గరుడాద్రిపై తిరునామం, శంఖుచక్రాలు భారీ ఆకృతిలో నెలకొని ఉన్నాయి. ప్రధాన ఆలయం ముఖమంటప రాతి స్తంభ సమన్వితంగా ఉంటుంది. పసుపు వర్ణ శోభితంగా ఆలయ పరిసరాలు, గోపురం భాసిల్లుతాయి. గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న పెద్ద బండపై పసుపు కుంకుమలు అలంకరించి ఉంటాయి.
తిరునామాలు, శంఖచక్రాలతో కూడిన శ్రీవారి చిత్తరువు ఫలకంపై నెలకొని ఉంటుంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాణ ప్రసిద్ధమైనది. ఎందరో యోగులు, మునులు, సిద్ధపురుషులు తపమాచరించి స్వామి అనుగ్రహానికి పాత్రులైన దివ్య స్థలి ఇది. కశ్యపుడు, గరుత్మంతుడు, నారదుడు, బ్రహ్మ వంటి వారు ఎందరో ఇక్కడ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులై స్వామిని శ్రీనివాస రూపంలో ఆరాధించుకుని తరించారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధీశుడైన శ్రీకృష్ణ భూపాలుడు ఉపమాక వెంకటేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. బ్రహ్మ వైవర్త పురాణంలో గరుడాచల మహత్యంలో ఈ క్షేత్ర వివరాలు సమగ్రంగా ఉన్నాయి. ఉపమాక క్షేత్ర వైభవాన్ని పలు పురాణాలు విశదంగా వివరించాయి. బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాల్ని సోమకాసురుడు దొంగలించినప్పుడు బ్రహ్మ శ్రీహరిని శరణు వేడాడు. సముద్ర తీరాన ఉన్న గరుడాద్రికి వెళ్లి తపస్సు చేసి అక్కడ ఉన్న బంధురం అనే సరస్సులో నిత్య స్నానాదుల్ని ఆచరించి హయగ్రీవ మంత్రాన్ని ఉపాసిస్తే వేదాలు తిరిగి నీ పరమవుతాయని బ్రహ్మకు శ్రీహరి ఉపదేశిస్తాడు. అలా బ్రహ్మ ఉపమాక క్షేత్రంలో ఉన్న గరుడాద్రిపై తపస్సు ఆచరించి శ్రీహరి కరుణకు పాత్రుడయ్యాడు. రాక్షసుల వేధింపుల్ని తాళలేక కశ్యపుడు శ్రీహరిని శరణు వేడగా గరుడాచలంలో తపమాచరిస్తే నీ మనోభీష్టాలు నెరవేరతాయని సెలవిస్తాడు. కృతయుగంలో ఈ వెంకటేశ్వరుడు నెలకొన్న పర్వతం బంగారు కొండగా, త్రేతాయుగంలో వెండి కొండగా, ద్వాపరయుగంలో రాగి కొండగా, కలియుగంలో రాతి కొండగా ఇది భాసిల్లుతోంది. నారద మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ద్వాపర యుగాంతమందు గరుత్మంతుడు కృష్ణుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండునటులా వరం కోరాడు. అప్పుడు శ్రీహరి దక్షిణ సముద్ర తీరమందు గరుడు పర్వతంగా నెలకొని ఉండగా తానక్కడ స్థిరపడగలనని వరమిచ్చినట్టు ప్రతీతి. అందుకే ఈ పర్వతానికి గరుడాద్రి అనే పేరు స్థిరపడింది. క్రీస్తు శకము 17-18వ శతాబ్దంలో పిఠాపుర సంస్థానాధీశులు ఈ స్వామిని విశేషంగా ఆరాధించేవారు. సిపి బ్రౌన్ సమకూర్చిన హిందూ దేవాలయాల చరిత్రలో కూడా ఉపమాక క్షేత్ర ప్రస్తావన ఉంది. త్రిదండి రామానుజ స్వామి 108 దివ్య దేశాలలో ఈ క్షేత్రాన్ని తార్క్యాద్రి సింహాచలంగా అభివర్ణించారు. శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో. ఉపమాక గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారమూర్తిగా దర్శనమిస్తాడు. గరుడాద్రిగా వ్యవహరించే ఈ క్షేత్ర ప్రస్తావన పలు పురాణాలలో ఉంది. ఉపమాక అనగా ఉపమానము లేనిది అని అర్థం. షష్ఠ భుజాలతో అశ్వవాహనంపై ఉన్న స్వామి శిలారూపంలో గర్భాలయంలో కొలువుదీరి ఉంటాడు. ఏకేన శంఖమపరేణ కరేణ చక్రం అన్యేన ఖడ్గమితరేణ ధనుస్సు బాణం పామే శ్రియం పరిధరం తురగాధిరూఢం పాయత్సమాం ఖగనగస్థిత వెంకటేశ. ఒక చేతిలో శంఖాన్ని, దక్షిణ హస్తంలో చక్రాన్ని, మరో చేతిలో ఖడ్గాన్ని, ఇతర హస్తాల్లో ధనుర్బాణాల్ని, వామభాగంలో లక్ష్మీదేవిని ధరించి అశ్వవాహనంపై గరుడ పర్వతాన శ్రీ వెంకటేశ్వరుడు సకల సన్మంగళకరుడై నెలకొని ఉన్నాడు. గర్భాలయంలో శిలపై ఉన్న వెంకటేశ్వర స్వామి మూలమూర్తి రజత నేత్రాలు, తిరునామం, శంఖచక్రాలతో మకరతోరణయుక్తంగా భాసిల్లుతోంది. స్వామివారి హృదయస్థానంలో లక్ష్మీదేవి కొలువుదీరి ఉందనడానికి చిహ్నంగా ఒక పసుపు ముద్ద హృదయ భాగంలో ఉంటుంది. తులసి మాలాలంకృతుడైన స్వామి
వ్యక్తావ్యక్త స్వరూపునిగా నెలకొని ఉంటాడు. స్వామి మూల విరాట్ సమక్షంలో పలు సాలగ్రామాలున్నాయి. ఏకహస్తం కటించైవ వామే శంఖం చ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంతు ఏకం వైకుంఠహస్తకం అలర్మేల్మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఒక హస్తం కటి భాగాన ఉండగా ఎడమ చేతిలో శంఖాన్ని, కుడి చేతిలో చక్రాన్ని, నాల్గవ చేతిని అభయహస్తంగా ధరించి అలర్మేల్ మంగతో ఉన్న శ్రీనివాసుణ్ణి దర్శించుకొని భక్తులు పులకిస్తారు. స్వామి ఇక్కడ 6 భుజాల్ని కలిగి ఉండడం విశేషం. 5 హస్తాలలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడం కోసం పంచాయుధాల్ని ధరించి ఉంటాడు. మిగిలిన ఒక హస్తాన్ని భక్తవత్సలతకు ప్రతీకగా అభయముద్రాంకితుడై ఉంటాడు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో విలక్షణమైన రూపంతో ఉన్న కల్కి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల, పూజించడం వల్ల జీవన మార్గంలో ఎదురయ్యే సమస్త అవరోధాలు తొలగిపోతాయని ప్రతీతి. అలాగే సకల విజయాలు అతి సునాయాసంగా చేకూరతాయని భక్తుల నమ్మకం. ఉపమాకల్లో కొండ దిగువన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి ఇక్కడ క్షేత్రపాలక పెరుమాళ్గా వ్యవహరిస్తున్నాడు. ముగ్ధమోహన సౌందర్యాతిశయంతో మురళీగాన లోలుడు, భక్తాభీష్ట వరదుడిగా వినుతుకెక్కాడు. ఉపమాక క్షేత్రంలో గరుడాద్రి పాదపీఠాన వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. సంపూర్ణ రజత కవచాలంకృతుడై దశావతార మకర తోరణయుక్తంగా వ్యత్యస్త పాదార బిందుడై మురళీ మనోహరునిగా వేణుగోపాలుడు ఇక్కడ దర్శనమిస్తాడు. గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిగా గోవిందుడు సుందర సురుచిరమూర్తిగా తేజరిల్లుతున్నాడు. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. కొండ ఎగువన మూల విరాట్కి పంచామృతాభిషేకం, పూజాధికాలు అనంతరం వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్న ఉత్సవ బేరాలకు పూజాధికాల్ని నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో ఈ ఉత్సవమూర్తుల్ని కొండ ఎగువకు చేరుస్తారు. జయ జయ దేవ హరే. విషధర గంజన జనరంజన యదుకుల నళిన దినేశా. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. మధుముర నరక వినాశన గరుడాసన ఈ సురకుల కేళి నిదానా. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే. వేణుగోపాల స్వామి ఆలయానికి పక్కనే ఆండాళ్ సన్నిధి ఉంది. రజతాభరణాలతో స్థానక భంగిమలో పద్మంలో గోదాదేవి నెలకొని ఉంది. ధనుర్మాసంలో అమ్మవారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. జనక సుతా కుచ భూషణ జిత దూషణ ఈ సమరశమిత దశ కంఠా. జయ జయ దేవ హరే, జయ జయ దేవ హరే.
ఈ ఆలయానికి సమీపంలోనే ద్వాదశాళ్వార్ల సన్నిధి ఉంది. ఆళ్వార్ల తిరునక్షత్ర పవిత్ర దినాల్లో ఇక్కడ విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. అభినవ జలధర సుందర ధృతమందర ఈ శ్రీముఖ చంద్ర చకోరా జయ జయ దేవ హరే. ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోశాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం గోక్షీరంతో శ్రీ వెంకటేశ్వరునికి వేణుగోపాలునికి అభిషేకాదుల్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలలో ఇతర ముఖ్య సందర్భాల్లో ఇక్కడ భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. అన్ని వైష్ణవ క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే లభించే ఉత్తర ద్వార దర్శనం ఈ క్షేత్రంలో నిత్య వైకుంఠ దర్శనంగా భక్తులకు లభిస్తున్నది. ఈ దేవాలయంలో నిత్య పూజాధికాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. కన్యా సంక్రమణంలో పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి తిరుకల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజుల పాటు అధ్యయనోత్సవాల్ని జరుపుతారు. ద్వాదశాళ్వార్ల తిరునక్షత్రాల్ని నిర్వహిస్తారు. పలు ఉత్సవ సందర్భాల్లో పుణ్యకోటి, పొన్న వాహనాలు, గరుడ వాహనం, లక్క గరుడ వాహనం, అశ్వ గజ హంస వాహనాలతో స్వామివారిని అమ్మవార్లను ఊరేగిస్తారు. ఇక్కడ ప్రతిరోజు కొండపైనున్న మూల విరాట్టుకి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి సమర్పయామి. వినా వెంకటేశం ననాథో ననాథ అన్నారు. వెంకటేశ కరుణా కటాక్ష వీక్షణాలు సోకకపోతే అందరం ఆర్తులమవుతాం. స్వామి రహితంగా ఈ సకల చరాచర సృష్టి నిమిషం కూడా మనుగడ సాగించలేదు. అలాంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్యానుగ్రహాన్ని పొందడానికి ఉపమాక వెంకటేశ్వరుని పాదార విందాలని సభక్తికంగా ఆశ్రయిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.